అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి డైలీ వ్లాగ్. ఈరోజు శుక్రవారం అలాగే పౌర్ణమి కదండి, అందుకే మార్నింగ్ బేలేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా పూజకి పూలన్నీ సిద్ధం చేసుకున్నాను. దేవుడి గది కూడా నీట్గా సర్దుకుని అన్నీ అరేంజ్ చేసుకున్నానండి. అమ్మవారికి విరజాజుల మాల కూడా సమర్పించుకున్నాను. ఇప్పుడు సీజన్ కాబట్టి తక్కువ కాస్ట్కే విరజాజులు దొరుకుతాయండి. ఇంకా మండీప వర్ణనకి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వు అమ్మవారికి సమర్పించుకోవాలండి. 32 పువ్వులు ఉండాలి. దీనికోసం అమ్మవారికి ప్రసాదం కూడా చేసుకున్నానండి. ఫ్రూట్స్ లేవు, అందుకే ప్రసాదం చేసుకున్నాను. ఇంకా తాంబూలం కూడా సమర్పించుకున్నానండి. నేనైతే 7 వారాలు కానీ 9 వారాలు కానీ అప్పుడప్పుడు మందీప వర్ణన చేసుకుంటానండి. 9 రకాల పువ్వులు కానీ 11 రకాల పువ్వులు కానీ దొరికితే చేసుకోవచ్చండి. నేనైతే అలాగే చేసుకుంటాను. ఒక్కొక్క రకం ఒక్కొక్క వారం చేసుకుంటానండి. ఇంకా పిల్లలకి బ్రేక్ బాక్స్ అన్నీ సర్దుకున్నానండి. వాళ్ళకి స్కూల్కి టైం అయిపోతుంది కదా, స్కూల్కి పంపించేయాలి. ఇంకా వాళ్ళకి క్వార్టర్లో సేట్కండి స్కూల్. పెద్ద పాపకి దోశలు వేసి ఇచ్చాను. చిన్న పాప ఇడ్లీ తింటానన్నది ఇడ్లీ పెట్టాను. టమాటా చట్నీ కూడా చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి సాంబార్ అలాగే పొటాల్స్ కర్రీ ప్రిపేర్ చేశానండి. సాంబార్లోకి స్వీట్ కార్న్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దేశీ వాళ్ళ కార్న్ అయినా బాగుంటుంది. ఇంకా ఈ కబోర్డ్ అంతా నీట్గా అరేంజ్ చేసుకున్నానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే చిన్న పాపకి 11:30కే స్కూలు అయిపోతుందండి. మళ్ళీ పాపకి వెళ్ళి నేను తెచ్చుకోవాలి. ఈ పనులన్నీ 11 లోపల నేను చేసుకోవాలండి. ఇంకా తను వచ్చేస్తే ఇంకే పని చేయనివ్వదండి. అలాగా తనతోటే సరిపోతుందండి ఇంక చిన్న పాపతోటే. ఇది చూసారు, కింద కబోర్డ్లో అన్ని బెడ్షీట్ ఉంచుకుంటాను. పై ర్యాక్లో శారీస్ పెట్టుకుంటాను. ఇంకా స్టేషనరీ సామాన్లు కానీ